అదిరెన్ సంచ మహేశ్వరంకి అతి సమీపంలో హెచ్ఎండిఏ అప్రూవ్డ్ విల్లా ప్లాట్లు ఈఎంఐ మరియు బ్యాంక్ లోన్ సౌకర్యం అందుబాటులో. ఇప్పుడు నేను ఒక వాయిస్ వినిపించబోతున్నాను, మీరు వీలైతే గుర్తుపట్టండి. తప్పు చేసే వాళ్ళకంటే తప్పు చేసే వాళ్ళకి వకాలు తప్పు చేయాలంటేనే నాకు పరమశయం అని ఎన్నిసార్లు చెప్పాలి. ఇది ఇవాళ వెళ్ళారు డబ్ చేయడానికి. యా అంటే మార్నింగ్ నుండి ఎన్ని అవర్స్ కంటిన్యూస్గా చెప్పాలి. ఈజీ బ్రీజీ రామ్ కామ్ అనుకోండి. ఎక్కువ అరిచి ఇంటెన్స్ సీన్స్ లేకపోతే బాగా గుర్తుండిపోయే సింగర్ డబ్ చేసిన సినిమా ఒకటి ఎస్పి శైలజ గారిది, నిన్నే పెళ్ళాడతా. సీను నాకు అది ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇప్పుడు నేను ఒక వీడియోలోనో ఇంటర్వ్యూలో చూశాను, అర్జిత్ ఇప్పుడు మీరు ఏదైతే నా గొంతుని ఇష్టపడుతున్నారో, ఇన్ని మిలియన్స్ ఆఫ్ పీపుల్ నా గొంతుని ఇష్టపడుతున్నారో, ఇదంతా నేను దీన్ని ఎంతో టార్చర్ పెడితే వచ్చిన వాయిస్. యూ టెల్ మీ, అంటే ఎలా మార్చుకోగలరు ఒక వాయిస్ని మార్చుకోగలరు అన్ని వేల సార్లు ప్రాక్టీస్ చేసి? a certain role is demanding, you have to do it. Arjit is సినిమాల్లో ఉండాలి, సినిమాల్లోనే ఉండాలి. అది ఆర్టిస్ట్ అంటే అన్ని సెక్టర్స్ అన్ని డిపార్ట్మెంట్స్ తీసుకుందాం. వాయిస్ ఆర్టిస్టా, లేకపోతే యాక్టింగా, డైరెక్షన్ సైడా, ఎవ్రీథింగ్. ఎవరికైతే కళ వచ్చో, ఆర్ట్ వచ్చో అందరూ ఆర్టిస్ట్లే కాబట్టి. సో ఇక్కడ సర్వైవ్ అవ్వాలి అనుకుంటే ఒక కళ సరిపోదు. మనం అనుకున్నది రీచ్ అయ్యే వరకు ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. ఇక్కడ సర్వైవ్ అవ్వాలి. ఎవ్రీ పర్సన్ స్టోరీ అదే ఇక్కడ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు. వాయిస్ ఆర్టిస్ట్, ఈ పదాన్ని డబ్బింగ్ ఆర్టిస్ట్ అని కూడా అంటారు. వాయిస్ ఆర్టిస్ట్ యాక్టర్స్కి ఏమీ తీసిపోరండి. యాక్టర్ కన్నా ఇంకా డబుల్ ఎఫర్ట్ పెట్టాలి. వీళ్ళు ఎనాక్ట్ చేయాలి. డబ్బింగ్ చెప్పేటప్పుడు ఆ 4 గోడల మధ్యలో వాళ్ళు పెట్టే ఎఫర్ట్స్ ఏదైతే ఉన్నాయో బయటికి కనిపించవు, కానీ వినిపిస్తాయి. ఇప్పుడు నేను ఒక వాయిస్ వినిపించబోతున్నాను, మీరు వీలైతే గుర్తుపట్టండి. తప్పు చేసే వాళ్ళకంటే తప్పు చేసే వాళ్ళకి వకాలు తప్పు చేయాలంటేనే నాకు పరమశయం అని ఎన్నిసార్లు చెప్పాలి. ఇది దిస్ ఇస్ ఫర్ రాశికన్నా ఇన్ సర్దార్. తప్పు చేసే వాళ్ళకంటే తప్పు చేసే వాళ్ళకి వకాలు తప్పుచుకునే వాళ్ళంటేనే నా పరమశయం. సర్దార్ అలేఖ్య is with us, వాయిస్ ఆర్టిస్ట్, యాక్టర్ as well, ప్రొడక్షన్ సైడ్ కూడా ఉన్నారు కదా. రైటింగ్ సైడ్, యాక్టింగ్ సైడ్ as well. Oh, amazing. No, as I said in my introduction, you have to survive here. అంటే ఇక్కడ సర్వైవ్ అవ్వాలంటే యూ హ్యావ్ టు లెర్న్. ఒకదాని తర్వాత ఒకటి నేర్చుకుంటూ పోవాలి. ఈవెన్ లైఫ్లో ప్రతి ఫీల్డ్లో కూడా అంతే. రోజుకి ఏదో ఒకటి నేర్చుకుంటేనే మనం ఇక్కడ సర్వైవ్ అవ్వగలం. అంటే ఎంత ర్యాపిడ్గా అన్నీ మారిపోతున్నాయి మన చుట్టూరు ఉండడం. సో 70+ మూవీస్ కంప్లీట్ చేసుకున్నాను. అమేజింగ్, థ్యాంక్ యూ. డబ్బింగ్ అనేది ఎలా స్టార్ట్ అయింది అంటే, ఐ వాజ్ ఇన్ కాలేజ్ యాక్చువల్లీ. ఒక చిన్న ఫిల్మ్ ఫెస్టివల్ లాంటిది జరుగుతుంది అక్కడ. సో ఐ వాజ్ హోస్టింగ్ దాట్. మైక్లో అందరినీ అనౌన్స్ చేయడం, సినిమాలు వాళ్ళు ఏ ఉద్దేశంతో తీశారు, అవన్నీ ఐ వాజ్ టెలింగ్ పీపుల్. సో I was talking on the mic. Audience లో రాకేంద్ర మౌళి ఉన్నారు. He was one of the chief guests అప్పుడు. He heard my voice. అప్పటికే he was directing dubbings. అప్పటికే he was writing for all the dubbing films, all the dialogues and everything. ఆయన నా వాయిస్ విన్నారనమాట. When I was backstage, ఆయనే చెప్పారు that నీ వాయిస్కి ఆ పట్టుంది, తెలుగు స్పష్టత, పలకటం అన్నీ బాగున్నాయి. ఇఫ్ యూఆర్ ఇన్ హైదరాబాద్ గివ్ మీ అ కాల్, వీల్ ట్రై అని చెప్పి ఆయనే నా ఫస్ట్ ఆడిషన్ తీసుకున్నారు. జరిగింది ఎక్కడ ఇది? ఇది విజయవాడలో జరిగింది. ఐ స్టడీడ్ ఇన్ విజయవాడ. విజయవాడ తెలుగు, గుంటూరు తెలుగు మనకి స్పష్టంగా ఉంటది, యాస కనిపించదు మనకి. న్యూట్రల్ గా ఉంటుంది. స్పష్టమైన తెలుగు కృష్ణా జిల్లా అంటారు. కృష్ణా జిల్లా తెలుగు. మిగతా వాళ్ళతో అంటారు ప్లీజ్. నేను కూడా నెల్లూరు నుండి, మాకు కూడా యాస ఉంటుంది, బట్ నిజాలు ఒప్పుకోవాలి మనం. సో ఆయనే నా ఫస్ట్ ఆడిషన్ తీసుకున్నారు. ఐ కేమ్ టు హైదరాబాద్ ఫర్ ఇంటర్న్షిప్, సమ్మర్ ఇంటర్న్షిప్ కోసం వచ్చాను. ఆయనే నా ఫస్ట్ ఆడిషన్ తీసుకున్నారు. ఒక లైన్ ఉంటుంది ఫస్ట్ మూవీలో, మరగతమణి అని ఒక సినిమా ఉంటుంది, ఆది పినిసెట్టిది. ఇట్స్ హ్యూజ్ హిట్. 13-14 years బ్యాక్ వచ్చింది.
దాంట్లో ఒకే ఒక లైన్ ఉంటుంది హీరోయిన్కి, అది చెప్పి ట్రై చేద్దాము, ఇఫ్ ఇట్స్ సిట్టింగ్ వెల్ ఉంచేద్దాం అని అన్నారు. ఏం చెప్పాలి అంటే, నా పేరు వినాలనుకున్నావా ఇన్ని రోజులుగా, నా పేరు అలేఖ్య అని చెప్పాను. ఇట్ ఫెల్ట్ లైక్ ఐ వాజ్ అంటే నాకేదో ఇన్విజిబుల్ కార్పెట్ వేసి నా పేరు అలేఖ్య, నా గొంతు వినాలనుకున్నారుగా, ఇదే నా గొంతు అని చెప్పినట్టు అనిపించింది. దాట్ వాజ్ ద స్టార్టింగ్. రఘునందన్, నా పేరు అలేఖ్య. ఇన్ని రోజులు నా గొంతు వినాలని ఆశపడ్డావు కదా, ఇదే నా గొంతు. అది ఉంచేశారు. దాని తర్వాత I think him being a very nice person, he told few other people that she has a nice voice. And చెప్పి people started calling. Ala, my first actual film was Spider-Man into Spider-Verse. 2018 లో చెప్పాను. Spider-Man into Spider-Verse. Spider-Verse. Yeah. Okay. It's Spider-Man series lo one of the most liked and watched animated movie. So it won I think Golden Globes. It won a Golden Globes for best animation feature. ఆ సంవత్సరంలో. ఎన్ని ఇంగ్లీష్ మూవీస్ కి మీరు డబ్ చేశారు? యాక్చువల్లీ ఎక్కువ ఇంగ్లీష్ మూవీస్కే డబ్ చేశాను. మోస్ట్లీ 40-50 అనలేము, 35 to 40 అవే ఉంటాయి. ఆల్ మార్వెల్, డీసీకి ఐ హావ్ బిన్ రెగ్యులర్. అంటే అన్సెడ్ కాంట్రాక్ట్ నడుస్తుంది అనమాట. సో అంటే ఎప్పటి నుంచి? పాస్ట్ 2020 నుంచి ఐ హ్యావ్ బిన్ డబ్బింగ్ ఫర్ ఆల్ డీసీ ఫిల్మ్స్. All Warner Brother films, to be honest. So yeah, I hope they don't sue me for saying their name out loud. We sign NDAs. అదే కదా పాపం, కొంచెం ఇది ఒక డిసడ్వాంటేజ్ ఉంటుంది. మీరు ఎంత ఎఫర్ట్స్ పెట్టినా, మీ కలర్ ఎంత చూపించినా, యూ కాంట్ రివీల్ యువర్ sometimes yeah. Sometimes అంటే వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే, నౌ దట్ ఎవ్రీథింగ్ ఇస్ ఆన్ సోషల్ మీడియా, ముందరే ఎక్కడ చెప్పేస్తాము, సస్పెన్స్ విల్ బి రివీల్డ్ అని మా చేత NDAs సైన్ చేయించుకుంటారు. ఆఫ్టర్ ద ఫిల్మ్ రిలీజెస్ ఐ డోంట్ థింక్ సో ఇట్స్ అ బిగ్ ఇష్యూ ఇఫ్ వి టాక్ అబౌట్ ఇట్. They pay you good? Few companies pay us good. Okay. Few clients pay us good. సినిమాలు, స్ట్రైట్ సినిమాలు, డబ్బింగ్ సినిమాలు, ప్రొడక్షన్ హౌస్ చిన్నదైతే పేమెంట్ కూడా అంతే ఉంటుంది. ఇట్స్ సెడ్, సినిమా చిన్నది అంటే చిన్న పేమెంటే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆర్టిస్ట్ కనుకోండి, దే పే ఆన్ డైలీ బేసిస్. రోజుకి 3,000, 5,000, 10,000, 25,000 బాగా ఎస్టాబ్లిష్ అంటే 50, 70, 80, 90 అలా ఉంటాయి. మీకు డైలీ బేసిసా, ఆర్ బేసిసా? హౌ దే పే? ఆర్ బేసిస్ ఉండదు, ప్రాజెక్ట్కి ఇంత అని చెప్తారు. వన్ సింగిల్ ఇన్వాయిస్ ఉంటుంది, ప్రాజెక్ట్కి ఇంత అని వన్ సింగిల్ అమౌంట్ ఉంటుంది. డేస్ వైజ్, అవర్స్ వైజ్ ఉండదు. అలా అయితే we learn lot more because it will stretch a lot and they will call for corrections multiple times. డబ్బింగ్ అయిన తర్వాత ఆర్ఆర్ అవుతుంది, సౌండ్ మిక్సింగ్ అవుతుంది. సో దానివల్ల కొంచెం అటు ఇటుగా వెళ్ళిపోతాయి అనమాట. ఆల్ ద వేవ్స్ దే డోంట్ సిట్ ప్రాపర్లీ. డైలాగ్కి లిప్సింక్తో కూర్చోవాలి కదా, అది కొంచెం కష్టం అవుతుంది. సో దే కాల్ అస్ మల్టిపుల్ టైమ్స్ వన్స్ ద ఎడిట్ ఇస్ ఎంటైర్లీ డన్. సో ఒక వారంతో అయిపోయే పని కాదు, సినిమా రిలీజ్ అయ్యేంత వరకు మాకు పని ఉంటుంది. ఇప్పుడు ఇవాళ వెళ్ళారు డబ్ చేయడానికి, మార్నింగ్ నుండి ఎన్ని అవర్స్ కంటిన్యూస్గా చెప్పాలి? ఇఫ్ దే హ్యావ్ అ హెవీ డెడ్ లైన్ అండ్ క్యారెక్టర్ కొంచెం ఈజీగానే ఉంది, లెట్స్ జస్ట్ సే ఇట్స్ ఈజీ బ్రీజీ రామ్ కామ్ అనుకోండి, ఎక్కువ అరిచి ఇంటెన్స్ సీన్స్ లేకపోతే మొత్తం రోజంతా చెప్తాం. ఇంటెన్స్ సీన్స్ ఉంటాయి కొన్ని సినిమాల్లో. ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఇస్ దిస్ షో కాల్డ్ పోచర్, అమెజాన్లో ఉంది, ప్రైమ్లో ఉంది. ఇట్స్ అబౌట్ ఎలిఫెంట్ పోచింగ్. షీఈస్ అ ఇన్స్పెక్టర్, షీఈస్ అ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇన్స్పెక్టర్. మలయాళం? Yes. I've given voice for her. షీస్ వెరీ గ్రిటీ, అరుస్తూ ఉంటుంది, చాలా స్టేక్ ఉన్న సిచ్యువేషన్లో ఉంటుంది అనమాట. ఎంటైర్ సిరీస్ ఇస్ రన్నింగ్ ఆన్, షీఈస్ ది ఓన్లీ వన్ హూస్ ఫిగరింగ్ అవుట్ ద కేస్. సో అరుపులు ఎక్కువ ఉంటాయి, ఆ స్ట్రెస్ వేరు ఉంటుంది. సో అది ఐ కుడ్ డబ్ ఓన్లీ 4-5 hours a day. రెస్ట్ ఆల్ వీ స్టార్ట్ ఫ్రమ్, లెట్స్ జస్ట్ సే మంచిగా ఒక ఛాయ్ పడిన తర్వాత 11 o'clock స్టార్ట్ చేస్తే ఐ థింక్ వీల్ ర్యాప్ బై 5. ఇంకా వాయిస్ కూడా ఫ్రెష్నెస్ పోతుంది, ఇట్ విల్ స్టార్ట్ సౌండింగ్ టైర్డ్. ఆ టైర్డ్నెస్ అర్థమైపోతుంది. సో
దెన్ వీల్ అందరికి అర్థమైపోతుంది, సౌండ్ ఇంజనీర్కి అర్థమైపోతుంది ఆటోమేటిక్గా. దెన్ వీల్ బి లైక్ మేడం రేప్ చేసుకుందాం. Yeah. అలా ఇప్పుడు ఆర్టిస్ట్ ఇది యాక్టర్స్ అనుకోండి, వాళ్ళు బాడీ మెయింటైన్ చేయాలి, స్కిన్ మెయింటైన్ చేయాలి. సో దే ఆర్ విజిబుల్ ఎవ్రీ టైమ్ ఎవ్రీవేర్ కాబట్టి వాళ్ళకి ఇవన్నీ కంపల్సరీ. ఫుడ్ కంట్రోల్, స్కిన్ ఉండాలి, ఏమంటే అది తినకూడదు, టైం పడుకోవాలి. వెరాజ్ మీరు యాక్టర్స్ లాగే బట్ కనిపించరు కాబట్టి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? వాయిస్ కోసం మీరు నాన్ వెజ్లు, లేకపోతే కూల్ డ్రింక్స్, లేకపోతే ఆల్కహాల్, సిగరెట్స్, ఇన్ కేస్ ఎవరైనా తాగేవాళ్ళు అవన్నీ మానేయాలా? అంటే ఐ విల్ స్పీక్ ఫర్ మై సెల్ఫ్. యూజువలీ దెర్ ఇస్ అ సే దట్ సిగరెట్ తాగితే చాలా బేస్ వాయిస్ వస్తుంది అని. సో men are very happy about it. So I see a lot of male artists happily smoking, and అలా ఏం లేదు, ఫీమేల్ ఆర్టిస్ట్ మేల్ ఆర్టిస్ట్ అలా ఏం లేదు, బట్ సిగరెట్ ఆపాలి అని అయితే లేదు. యా, సో అదర్ దాన్ దాట్ నో కోల్డ్ థింగ్స్ అట్ ఆల్. నో మ్యాటర్ వాట్ సీజన్, సమ్మర్ సీజన్లో కూడా అన్న వేడి నీళ్ళు, ఎక్కడికి వెళ్ళినా అన్న వేడి నీళ్ళు ఉన్నాయా. సో అసలు మీరు కూల్ డ్రింక్స్ తాగకూడదా? లేదు లేదు, అంటే డబ్ చేయనప్పుడు కూడా తాగకూడదా? డబ్ చేయనప్పుడు తాగొచ్చు, బట్ ఇఫ్ దెర్ ఇస్ సంథింగ్ క్లోజ్ బై వీ డోంట్ వాంట్ టు రిస్క్ ఇట్. కొన్నిసార్లు ఆ స్పష్టత పోతుంది, ముద్దగా ముద్దగా వస్తుంది అంటారు వాయిస్, అవన్నీ మైక్రోఫోన్లోనే పట్టుకోగలం. ఇలా మాట్లాడుతున్నప్పుడు ఇన్ పర్సన్ అవి అంత డిఫరెన్సెస్ తెలియదు. ఒక్కొక్కసారి ఒక ఎపిసోడ్ చెప్పేసాము, నెక్స్ట్ ఎపిసోడ్ చెప్పాలి, దానికి ముద్దగా వచ్చింది అనుకోండి, కొంచెం దేర్స్ అ ఫ్లమ్, లిటిల్ బిట్ ఆఫ్ ఫ్లమ్ ఇన్సైడ్, కానీ బయటికి లేదు కనిపించేంత. ఆ తేడా వాళ్ళకి తెలిసిపోతుంది. దే విల్ హ్యావ్ టు స్టాప్ ఇట్ అండ్ దే హ్యావ్ టు స్టార్ట్ ఆన్ అ ఫ్రెష్ డే. కానీ ఇప్పుడు డబ్బింగ్ ఇంజనీర్స్, ఆ టెక్నాలజీ, ఆ సాఫ్ట్వేర్ ఎంత బాగా వచ్చేసింది అంటే యాక్చువల్లీ అసలు ఒక గుడ్ వాయిస్ ఉన్న ఆర్టిస్ట్ అవసరం అని వాళ్ళే జిమిక్లు వేసేస్తున్నారు. మొత్తం హస్కీగా ఉంటే హస్కీ, లేకపోతే పిచ్చి మార్చేస్తారు అలాగా. అదంతా కొంచెం డిస్టర్బింగ్గా ఉండదా యాజ్ అన్ ఆర్టిస్ట్? టు బీ ఆనెస్ట్, ఇంజనీర్లు మార్చుకోవడం అనేది ఇంకా చాలా పెద్ద ప్రాసెస్. అవునా? Yeah, rather than actor just standing and giving the right emotion is much easier than engineers కూర్చొని ఆ లెవెల్స్ మార్చుకుంటూ అదంతా them playing around. I have to address the elephant in the room. AI is slowly taking over. కదా? Yeah, it is taking over and experiments అయితే చేస్తున్నారు. బట్ దే నీడ్ సాంగ్ తీసేశారు కదా చక్రి గారి వాయిస్ తోటి. యా, సో అలా వాయిస్ మిర్రరింగ్స్ ఉన్నాయి, చేస్తున్నారు. బట్ హ్యూమన్స్ ఇచ్చినంత పర్ఫెక్ట్ ఎమోషన్ అయితే ఐ డోంట్ థింక్ సో ఏఐ కెన్ క్యాచ్ ఇట్. అండ్ ఎప్పటికైనా సరే హ్యూమన్ వాయిస్ ప్లేస్ హోల్డర్ అవసరం అవుతుంది. లెట్స్ జస్ట్ సే, ఇప్పుడు ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ సే దిస్, in a particular movie they experimented with this. They used Amitabh sir's voice, but oka placeholder untundi dani kinda, and they will mix and match with Amitabh sir's voice samples, like Chakri gardi chesinatte Amitabh sir samples toti mix and match chestaru. So the voice starts sounding very very similar to it. Maake telustundi it's not the exact same. It's very inhuman. It is. ఇట్స్ నాట్ హ్యూమన్ అట్ ఆల్, బట్ స్టిల్ ఇట్స్ ఇన్హ్యూమన్ థింగ్. అంటే ఇప్పుడు పోను ఎలా వచ్చేస్తుంది అంటే మేబీ డౌన్ ద లైన్ 20-30 years తర్వాత నీ క్వశ్చన్ తెలుసా, ఇవాళ సినిమాలో మనుషులు యాక్ట్ చేశారంట, మనుషులు డబ్బింగ్ చెప్పారంట, ఏఐ కాదంట అన్న సిచ్యువేషన్ వచ్చేస్తే అసలు ఎంత దారుణంగా ఉంది కదా అసలు ఊహించుకోవడానికి సిచ్యువేషన్. యా, ఇట్ ఈస్. అంటే అప్పుడు ఐ వుడ్ సే హ్యూమన్స్ చేసిన సినిమాకి ఇట్ విల్ బికమ్ ఎక్స్పెన్సివ్. ఇలానే మనం ఏఐకి లెవరేజ్ ఇచ్చుకుంటూ పోతే ఏఐ విల్ బికమ్ యాక్సెసిబుల్, చీప్ అవుతుంది. ఐ సా మీమ్, ఏఐ మూవీ $1, హ్యూమన్ మేడ్ మూవీ $50 అని. సో ఇట్ విల్ బికమ్ ఎ రేరిటీ. ఇప్పుడు ఫుడ్ అదే అయింది కదా, ఒకప్పుడు ఆర్గానిక్ ఏంటి, కెమికల్ ఫుడ్ ఏంటి. ఇప్పుడు నువ్వు మంచి ఫుడ్ తినాలి అంటే ఆర్గానిక్ పేరుతో వాటికి ఇంకొంచెం $10 ఎక్కువ పెట్టి కొనాలి. అప్పుడు అంటే ఫ్యూచర్ లో కూడా అదే అవుతుందేమో. అంటే అంటే ఆర్గానిక్ సినిమా అంటే మనుషులు యాక్ట్ చేసిన సినిమా. ఎగ్జాక్ట్లీ, యా. సో మనమే దానికి దారి తీసుకుంటున్నాం. సో యా, ఐ వాజ్ వరీడ్ అబౌట్ ఇట్. ఏఐ వస్తే ఆర్ వి గోయింగ్ టు బి రిప్లేసబుల్ అని, బట్ ఐ డోంట్ థింక్ సో. హ్యూమన్స్ ఇచ్చిన ఎమోషన్, యా, హ్యూమన్స్ ఇచ్చిన ఎమోషన్ ఏఐ కాంట్.
కాంట్ రిప్లికేట్. అదొక్కటే వాళ్ళు దీన్ని మెటీరియలైజ్ చేసి, అంటే ఆర్టిఫిషియల్ చేయింది ఏదైనా ఉంది ఒకటి ఇంకా భూ ప్రపంచం మీద అంటే ఇమోషన్స్ ఒకటే. అది కూడా దానికి కూడా ఏదో ఒక ఏ వచ్చేసింది అనుకోండి, బటన్ నొక్కినట్టు, బటన్ నొక్కితే హ్యాపీ, బటన్ నొక్కితే సాడ్. అంత వర్స్ట్ సిచ్యువేషన్ కూడా వెళ్ళొచ్చు మనం. మేబీ నెక్స్ట్ టైమ్, నాట్ ఆర్ జనరేషన్, నెక్స్ట్ జనరేషన్ విల్ ఎక్స్పీరియన్స్ ఇమోషన్ కంట్రోల్ యాజ్ వెల్. ఐ థింక్ సో, బట్ యా, నాట్ ఆర్ జనరేషన్. సో యూ టెల్ మీ హౌ టఫ్ ఇట్ ఈస్ బీయింగ్ హియర్ ఇన్ ద ఇండస్ట్రీ. ఇక్కడ ఉండడం ఎంత టఫ్? ఇట్ ఈస్ టఫ్ లైక్ ఎనీ అదర్ ఇండస్ట్రీ ఇస్ వాట్ ఐ వుడ్ సే. కానీ మన ఇండస్ట్రీలో ఏంటి అంటే, లెట్స్ జస్ట్ సే కోడ్ రాసేసాం, ఇప్పుడు ప్రోగ్రామ్ వచ్చేస్తుంది. అలా కాదు. ఒక ఆడిషన్ ఇచ్చేస్తాం, మనం గెలిచేస్తాం, మనం యాక్టర్ అయిపోతాం అన్నట్టు కాదు. ఇట్ ఈస్ వెరీ లైక్ లక్ బై ఛాన్స్. యూ హ్యావ్ టు కీప్ ప్లేయింగ్ ద గేమ్. It's like almost like playing poker. You don't know what another person has cards. అసలు ఎదుటి మనిషి టాలెంట్స్ ఏంటో తెలీదు, ఎదుటి మనిషి పాకెట్లో ఇంకేమేమి ఉన్నాయో తెలిసిన వాళ్ళు అయి ఉండొచ్చు. ఆర్ ఎల్స్ లైక్ there's some advantage to everyone. You don't know what that is. You know your cards అంతే. దాన్ని ఎంత స్ట్రాంగ్గా ప్లే చేయాలి అనేది తెలియాలి. ఆ స్ట్రాంగ్ కార్డ్స్లో వన్ ఆఫ్ ద కార్డ్స్ ఇస్ choosing multiple avenues. వచ్చినవన్నీ చేసుకుంటూ పోవాలి అంటిల్ యూ ల్యాండ్ ఇన్ దట్ పర్ఫెక్ట్, నాకు ఇదే సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అన్న దాంట్లో ల్యాండ్ అయ్యే వరకు యూ హ్యావ్ టు డూ వాట్ ఎవర్ ఇస్ కమింగ్ యువర్ వే. అంటే ఇప్పుడు మనకి 5 years బ్యాక్ వరకు కూడా ఒకటి ఉండే, నీ కళని నమ్ముకొని నువ్వు గట్టిగా ప్రయత్నం చేస్తూ పో, ప్రాక్టీస్ చేస్తూ పో, వచ్చేస్తుంది అని. ఇప్పుడు అది కొంచెంగా మరుగున పడిపోతుంది, అది కూడా వర్కౌట్ అవ్వట్లేదు. అంటే ఐ డోంట్ నో, బట్ Gen Z is heavily taking over this. మనం ఏంటంటే నిజాయితీగా ఇది నాకు ఉంది అని చెప్పుకుంటూ పోతున్నాము, నేను దీని మీదే శ్రద్ధ పెడతాను, నేను దీని మీద ఫోకస్ పెడతాను అని. దే ఆర్ నాట్ లైక్ దట్. అంటే హెవీ సర్వైవల్ మోడ్లో ఉన్నారనమాట వాళ్ళు. ఏది వస్తే అది అసలు పట్టించుకోవట్లేదు వాళ్ళు. అంటే ఆ గట్టి ఒక నిర్ణయం ఏదైతే ఉంటుందో మనకి ఇది కావాలని, అవి 90s వాళ్ళు వీళ్ళ అమ్మాయికుల వెర్రిబాగుల, లేకపోతే వీళ్ళకి ఏం ప్రపంచం అర్థం కావట్లేదా, వీళ్ళు వాట్సాప్ స్టార్ట్ అయ్యింది వీళ్ళతోటి, బట్ వీళ్ళకి ఆ తర్వాత ప్రపంచం ఏం అర్థం కావట్లేదు అన్నట్లు. ఎగ్జాక్ట్లీ, యా. ఐ డోంట్, అంటే ఐఎమ్ ఇన్ అ ప్లేస్ వేర్ ఐఎమ్ సీయింగ్ rooms being filled by those people. And hiring ki kuda, when somebody is making a video, we are looking for young bunch, we are looking for 2 years experience, 1 year experience with young ideas. Ante I have 10 years experience, nanu teeskora bhaiya and ఆలోచన వస్తుంది. But I'm slowly seeing that. I feel that నేను 20 years ఉన్నప్పుడు మీరు 29 అని ఎక్కిరించినవన్నీ గుర్తొస్తున్నాయి అనమాట. చిచే, ఐ వాజ్ సచ్ అ బ్యాడ్ కిడ్ అనుకుంటున్నా. ఇఫ్ ఓన్లీ ఐ కెన్ గో బ్యాక్, ఐ వుడ్ నెవర్ వన్స్ సే మీరు అంత పెద్దవాళ్ళ. I would never say that ever. So ఇంకొకటి ఇమోషన్స్ కూడా జెన్జీలో నేను చూసింది ఏంటంటే, ఇప్పుడు ఇవాళ బాధ కలిగిందా, ఈ బాధ తాలూకా ప్రభావం మనకి ఒక 2-3 రోజులు లేదా వారం రోజులు ఉంటుంది. దాని నుండి అది పూర్తిగా అనుభవించి బయటకు వచ్చి ఒక డెసిషన్ తీసుకొని ఒక ఒక బేస్ అనేది ఏర్పడిన తర్వాత నెక్స్ట్ డెసిషన్కి వెళ్తాం. దాని నుండి ఏమేమి తీసుకోవాలో అవన్నీ తీసుకున్న తర్వాత. ఇవాళ బాధ కలిగిందా, నైట్ ఏడుస్తారు. ఇవాళ బాధ కలిగిందా, ఇవాళ నైట్ లేదా ఇవాళ సర్టెన్ పీరియడ్ వరకు బాధపడతారు, తర్వాత ఫ్రెండ్స్తో చిల్ అవుతారు. రేపు పొద్దున్న నార్మల్. అరే నీ లైఫ్లో నిన్న అంత పెద్ద ఫెయిల్యూర్ వచ్చిందిరా, యూ హ్యావ్ టు టేక్ సంథింగ్ ఫ్రమ్ ఇట్. కాసేపు ఏడు, కాసేపు బాధపడు, ఆ బాధను అనుభవించి తర్వాత డెసిషన్ తీసు. అది లేదు. ఐ థింక్ వీ టుక్ అ లాంగర్ టైమ్ టు లైక్ ఆ ప్రాబ్లంలో డెల్ అయ్యి కూర్చొని ఆ ప్రాబ్లంకి ఒక నేమ్ ఇచ్చి ఇదంతా చేసాం. బట్ దే ఆర్ లైక్ అన్ని టర్మినాలజీస్ తెలుసు, ఇంటర్నెట్ ఉంది. దేన్ని యాంగ్జైటీ అంటారో, దేన్ని డిప్రెషన్ అంటారో, అన్ని టర్మ్స్ తెలుసు. దేన్ని ఫెయిల్యూర్ అంటారు, ఎలా మూవ్ ఆన్ అవ్వచ్చు. అండ్ one thing they're doing is they're calling out everything. ఇలా అవుతుంది, మై బాస్ ఇస్ దిస్ అని పెట్టేస్తున్నారు, బయట పెట్టేస్తున్నారు అన్ని. లైక్ అంటే మనకు ఉండేది బాస్ చూస్తే ఏమంటారు అన్న భయం ఉండేది, వీళ్ళకి అసలు భయమే లేదు. కన్ఫ్యూజన్ ఉంది తెలుసా. ఈవెన్ ఐఎమ్ స్టక్ సమ్వేర్. ఇప్పుడు ఎవ్రీథింగ్ ఎక్స్పోజింగ్ ఇస్ ట్రూ, అంటే నిజాయితీగా ఏదైతే ఉందో అది మొత్తంగా అలా బయట పెట్టేయడం
కరెక్టా, లేకపోతే కొన్ని బయట పెట్టకపోవడమే కరెక్టా? మనం అలా ఆలోచిస్తాం, బట్ దే ఆర్ నాట్. అసలు దే ఆర్ నాట్ వరీడ్ అబౌట్ ఎనీథింగ్. ఇలా బయట పెట్టొద్దు, దే ఆర్ నాట్ వరీడ్ అబౌట్ ఎనీథింగ్. యూ సీ దేర్ సోషల్ మీడియా. మనమైనా ఫ్యామిలీ చూస్తారు, రిలేటివ్స్ చూస్తారు అని వీఆర్ అ లిటిల్ హిడెన్, బట్ దే ఆర్ నాట్. మేబీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే మనం అన్ని చూసినప్పుడు ఎట్ ద ఎండ్ ఆఫ్ ది లైఫ్ ఏం మిగులుతుంది, ఏమీ మిగులుతుంది, అందరూ వెళ్ళిపోతాం కదా. వాళ్ళు అలా చూస్తే వాళ్ళు కూడా కరెక్ట్ ఏమో అనిపిస్తుంది. దెర్ ఇస్ బిగ్ కన్ఫ్యూజన్ ఇన్ మై మైండ్. దే ఆర్ అబ్సల్యూట్లీ కరెక్ట్, అండ్ అలానే ఉండాలి. ద వే దే ఆర్ డిమాండింగ్ ఆల్ ది రైట్ థింగ్స్, లైక్ అంటే ఏడీస్గా ఉన్నప్పుడు కానీ మన జనరేషన్, ఐ వాజ్ వర్కింగ్ యాజ్ అన్ ఏడీ యాజ్ వెల్ అట్ వన్ పాయింట్. అప్పుడు నాకు ఇంత శాలరీ వస్తుంది అని ప్రొడక్షన్ హౌస్ చెప్పినప్పుడు ఓహో అంతేనా అని వదిలేసాను. బట్ ఐ సీ మై యంగర్ పీపుల్, మై జూనియర్స్ అండ్ ఆల్ ఆఫ్ దెమ్, దే ఆర్ లైక్ ఎవరు కడతారు రెంట్, నువ్వు కడతావా, నేను ఇంతకైతే వస్తా లేకపోతే రాను అన్నట్టున్నారు. ఇన్ ఆల్ ఫీల్డ్స్ దే ఆర్ లైక్ దాట్ ఓన్లీ. దే ఆర్ లైక్ నో, దిస్ ఇస్ నాట్ గోన్ వర్క్అవుట్ ఫర్ మీ అని చెప్పి ఓపెన్గా చెప్పేస్తున్నారు. దట్ ఈస్ యాక్చువల్లీ గుడ్, బికాస్ మన జనరేషన్ సమ్వేర్ అలా ఫ్రాంక్నెస్ కి మధ్యలో ఎక్కడో ఇరుక్కుపోయి ఎగ్జాక్ట్లీ యా ఇప్పుడు రాదేమో అన్న మొహమాటం ఎక్కువ ఉండింది మనకి. ఇన్నిసార్లు మన జనరేషన్ అంటుంటే నేను ప్రాపర్ ఆంటీలా సౌండ్ చేస్తున్నా, ఐ నో దట్, బట్ స్టిల్ అంటే అన్ని ఇప్పుడు ఆస్ట్రక్ లాగా ఉన్నాయి ఇప్పుడు. నాకు మేబీ ఇలా మన గురించి కూడా మన పేరెంట్స్ అలాగే ఫీల్ అయ్యి ఉంటారు, వీళ్ళు ఏలియన్స్ లా ఉన్నారు వీళ్ళు. నౌ ఐ అండర్స్టాండ్ హౌ అవర్ పేరెంట్స్ ఫెల్ట్. నౌ ఐ కీప్ బ్రాగింగ్. అసలు పాటలు అంటే 90s జనరేషన్, ఇప్పుడు ఏం పాటలు అని అంటూ ఉంటాను నేను. నాకు కొన్నిసార్లు వీళ్ళకి అసలు ఇళయరాజా అమృతం తెలుసా? ఎగ్జాక్ట్లీ యా, ఐ వాజ్ లైక్ పవన్ కళ్యాణ్ పాటలు ఇప్పుడు ద ఓజీ థింగ్. అరే ఓజీ మేం చూసాం రా పవన్ కళ్యాణ్ తమ్ముడు పాటలు, యా తొలి ప్రేమ మేం విన్నాం రా అసలైన మ్యూజిక్ అని అంటుంటే ఐ వాజ్ లైక్ ఓ గాడ్ ఐ ఆల్రెడీ హియర్ అంటే అనిపిస్తూ ఉంటుంది. యా ఐ అండర్స్టాండ్ హౌ అవర్ పేరెంట్స్ వర్ బ్రాగింగ్ అబౌట్ ఎవ్రీథింగ్. టెల్ మీ హౌ సినిమా చేంజ్డ్. అంటే ఇప్పుడు యంగర్ జనరేషన్ వచ్చేసారు అన్ని ఫీల్డ్స్ లోకి, అండ్ క్రియేటివిటీ కూడా ఈ రోజుకి రేపటికి అసలు పొంతన ఉండట్లేదు. ఎలా ఉంది ఇక్కడ కోపింగ్ అప్ విత్ ఆల్ టెక్నికల్ టీమ్ అనేది ఎలా ఉంది? టెక్నికల్ టీమ్, everything is changing every day. I have done multiple things. I was in Chai Biscuit. I started off my career with Chai Biscuit. Answering your question, multiple avenues. చాయ్ బిస్కెట్ కూడా మంచి మంచి సందీప్, సుహాస్ వీళ్ళందరూ yeah they've produced e generation legends అనొచ్చేమో. Mini legends. Yeah, they have long way to go, but yeah they created their own mark till now. Yeah I've started writing for them, acting for them, and I went on to do Mirchi, Radio Mirchi. I was an RJ. దాని తర్వాత ఐ వర్క్డ్ యాజ్ అ క్రియేటివ్ ప్రొడ్యూసర్. అంటే స్టోరీ పిక్ చేసి, యాక్టర్స్ని పిక్ చేసి, డైరెక్టర్స్ అన్నీ, ఇట్స్ లైక్ ఎగ్జిక్యూషన్ ది ఎంటైర్ ప్రాజెక్ట్, బట్ జస్ట్ ఒక ఏసీ ఆఫీస్లో ఉండి ఎగ్జిక్యూట్ చేయడం. ఐ డిడ్ దాట్. సో ఇప్పుడు ఫీల్డ్స్ ఎలా మారుతున్నాయి అంటే ఎవ్రీథింగ్ ఈస్ గెటింగ్ సిస్టమ్స్. ఇట్స్ మచ్ నీడెడ్ యాక్చువల్లీ. మనకి ఇదివరకు అన్ని గాల్లో ఉండేవి, ఎవరు ఏం చూసుకుంటారు ఏం అర్థమయ్యేది కాదు. ఇప్పుడు ప్రాపర్ సిస్టమ్స్ వస్తున్నాయి. హాలీవుడ్ ఆల్వేస్ హ్యాడ్ దోస్ సిస్టమ్స్ ఇన్ ప్లేస్. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చూసుకుంటారు. ఒక స్టూడియోకి వెళ్ళాము అంటే యూ విల్ గెట్ అ ప్రాపర్ అపాయింట్మెంట్ విత్ యువర్ కాస్టింగ్ ఏజెంట్. ఏజెంట్స్ ఉండాల్సిందే అక్కడ. అంటిల్ యు ఆర్ గెటింగ్ ప్రాపర్ రోల్స్, ఇంకా మీ సినిమాలు ప్రతి ఫ్రైడే పడుతున్నాయి అన్నంత వరకు మీరు యాక్టింగ్ క్లాసెస్కి వెళ్ళాల్సిందే. ఇఫ్ యూ టేక్ అన్ యాక్టింగ్ కార్డ్, మాకు డబ్బింగ్ కార్డ్స్ ఉంటాయి, అలా కార్డ్ తీసుకున్నంత వరకు యూ హ్యావ్ టు కంటిన్యూస్లీ గో టు క్లాసెస్. అలాంటి సిస్టమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట హాలీవుడ్లో. ఇప్పుడు మనకి తెలుగులో ఆ సిస్టమ్స్ అన్నీ వస్తున్నాయి. కాస్టింగ్ ఏజెంట్స్ వస్తున్నారు, మాకు కూడా డబ్బింగ్కి కాస్టింగ్ ఏజెంట్స్ ఉంటారు. వీ గో గివ్ ఆడిషన్స్ ఫర్ ఎవ్రీ సిరీస్, నో మ్యాటర్ మేము ఎన్ని సిరీస్కి పనిచేసినా. బట్ నాకు ఇది వచ్చినంత సిస్టమేటిక్గా బాగానే ఉంది, కానీ సారీ టు ఇంటరప్ట్ యూ, ఇదంతా ఆర్ట్ ఫీల్డ్లో లేదు, కార్పొరేట్ ఫీల్డ్లో ఉంది ఇదంతా. ఐ ఫీల్ దెర్ ఇస్ నో ఆ క్రియేటివ్ లైఫ్, అది లైవ్గా లేదు అనిపిస్తుంది. అంటే సిస్టమ్స్ ఉండడంలో తప్పు లేదు, సిస్టమ్స్ ఉండాలి. ఎవరో ఒకళ్ళకి ఏదైనా మిస్హ్యాప్ అయింది అనుకోండి, దేర్ షుడ్ బి సంబడి హూస్ అడ్రెసబుల్. అసలు
ఎవరిని వెళ్ళి అడగాలి అన్న ఆలోచన రాకూడదు కదా. అంత క్లూలెస్గా ఉండకుండా సిస్టమ్స్ ఉండడం మంచిదే. కానీ సిస్టమ్స్లో ఎవరైతే ఉన్నారో హైయర్ పొజిషన్స్లో, హైయర్ అథారిటీస్లో, వాళ్ళు ఓన్లీ మనీ గురించి ఆలోచిస్తే అదే అవుతుంది. అదే ఉంది. ఐ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్. నేను ఒక పెద్ద ఛానల్ బిల్డింగ్కి వెళ్ళాను ఇంటర్వ్యూ చేయడానికి. ఆ ఛానల్లో రిలీజ్ అవుతున్న ఒక సిరీస్దే, ఆ ఛానల్ ప్రొడ్యూస్ చేసిన సిరీసే. మీరందరూ బాగా గమనిస్తే మీకు అర్థమైపోద్ది ఆ ఛానల్ అంటే. అక్కడికి వెళ్ళాను నేను, ఒక ఫ్లోర్లో ఇంటర్వ్యూ చేయాలి. యాక్టర్ ఇలా కూర్చున్నాను, నేను ఇలా కూర్చున్నాను. కెమెరా పర్సన్కి యాక్టర్ పక్కన ఒక పాట్ ఉంది. ఆ పాట్ని కొంచెం యాంగిల్ ఇలా జరపాలి, అప్పుడు ఫ్రేమ్ కరెక్ట్గా వస్తుంది. తిను అది జరపడానికి వీళ్ళు ఇక్కడ నుండి ముంబైకి మెయిల్ పెట్టాలంట. నాకు ఎంత నిజంగా ఓవర్ యాక్టింగ్ లా అనిపించిందంటే, పాట్ ని ఒక ఫ్యూ డిగ్రీస్ అలా జరపడానికి వీళ్ళు ఇక్కడ నుండి ముంబైకి మెయిల్ పెడితే వాళ్ళు చూసుకొని వాళ్ళు రిప్లై ఇస్తే అది వచ్చి వీళ్ళకి చెప్తే అప్పుడు బాయ్ని పంపిస్తే బాయ్ వచ్చి అలా జరుపుతాడంట. సీరియస్లీ పట్టేశారు కదా చేతులు, ఇంకా క్రియేటివిటీకి స్పేస్ ఎక్కడ ఉంది? యా, మరి అంత కంట్రోల్, మైక్రో మేనేజింగ్ ఉండకూడదు. సిస్టమ్స్ ఎందుకు ఉండాలంటే ఫర్ అడ్రస్సింగ్ ఎవ్రీ వన్, అంటే ఈక్వల్ ఆపర్చునిటీస్ రావడం కోసం, ఫేర్ ఛాన్సెస్ కోసం సిస్టమ్స్ ఉండాలి, కానీ ఇట్లా మైక్రో మేనేజ్ చేయడానికి కాదు. దెర్ ఇస్ అ బ్యాలెన్స్ బిట్వీన్ కార్పొరేట్ కల్చర్ అండ్ ఆర్ట్ మీటింగ్. ఆ బ్యాలెన్స్ని ఇంకా మనం ఫిగర్ అవుట్ చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే కదా ఇన్ని సిస్టమ్స్ వస్తున్నాయి, ఇంకా ఫిగర్ అవుట్ చేస్తున్నారు. బట్ I would support a system person because 10 years back నేను అంటే 10 years బ్యాకే వచ్చాను, బట్ అప్పుడు ఇట్ వాజ్ నాట్ లైక్ దిస్. ఎవ్రీవన్ వాజ్ జస్ట్ స్టార్టింగ్ అవుట్, లైక్ చాయ్ బిస్కెట్ వాజ్ జస్ట్ స్టార్టింగ్ అవుట్, ఎవ్రీవన్ వాజ్ జస్ట్ స్టార్టింగ్ అవుట్. ఆల్ ద క్రియేటివ్ ఏజెన్సీస్ అప్పుడప్పుడే స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఏది సర్టన్ ఫార్మాట్లో లేదు. ఇప్పుడు మీరు చాయ్ బిస్కెట్ ఆఫీస్కి వెళ్ళినా అన్ని ఫార్మాట్స్ ఉంటాయి. మూవీ ప్రమోషన్కి ఒక టీం ఉంటారు, వేరే అడ్వర్టైజ్మెంట్స్కి ఎవరైనా చూసుకోవాలి అన్నా అదే హ్యాండిల్ చేయలేనివి దానికి సిస్టమ్ పెట్టుకో. నువ్వు ఒక కుండీ జరపడానికి సిస్టమ్ ఎందుకు? దట్ ఈస్ రిడిక్యులస్. మరి జనాభా ఎక్కువ అంటే అందరికీ పని చెప్పాలి కదా, సో అలా అయ్యి ఉండొచ్చు. బట్ ఇఫ్ దే ఆర్ ఫంక్షనింగ్ ప్రాపర్లీ, ఇప్పుడు ఏదైనా లైక్ లెట్స్ జస్ట్ సే a person went ahead and put BTS వీడియోను ఏదో ఒకటి పెట్టారనుకోండి, ఇలా అంటే మా డబ్బింగ్లోనే ఒకటి జరిగింది అనమాట. సమ్ పర్సన్ పుట్ అ వీడియో వితౌట్ ఈవెన్ మూవీ రిలీజింగ్, డైరెక్ట్గా అక్కడ హాలీవుడ్ కంపెనీస్ నుంచి దే గాట్ మెయిల్స్. ఎలా పట్టుకున్నారు, మరి పట్టుకున్నారు. ఇక్కడ తను ఏదో చిన్న ఫేస్బుక్ దాంట్లో పెట్టుకుంటే అది వెళ్ళిపోయింది. పట్టుకున్నారు, వెంటనే ఇన్ని లక్షలు లాస్ అనేసారు, ఇన్ని లక్షలు మీరు కట్టాలి అనేసారు ఆర్టిస్ట్ని. థింగ్స్ లైక్ దట్ హ్యాపెండ్. కానీ ఇప్పుడు ఒక సిస్టమ్ ఉంటుంది, ఇలా ఉండొద్దు అని చెప్తారు, ఇలా చేయొద్దు అని చెప్తారు. దే సైన్ NDAs. సో ఇలాంటి స్టెప్స్ అని, రిక్వైర్డ్ స్టెప్స్ అని ప్లేస్లోకి వచ్చాయన్నమాట. దే సైన్ NDAs అండ్ దే టెల్ యూ ఆఫ్టర్ ద మూవీ రిలీజ్ మీ ఇష్టం అని చెప్పి. ఫోన్స్ అలౌ చేయరు లోపలికి. ఇలాంటి సిస్టమ్స్ అన్నీ వచ్చాయి ప్లేస్లోకి. ఇదకంటే తెలియని కూడా తెలియదు, అతనికి కూడా తెలియదు. ఆర్టిస్ట్ ఆల్సో మైట్ నాట్ హ్యావ్ ది ఐడియా ఇంత పెద్ద ఇష్యూ అవుతుంది అని. ఆయన ఏదో చెప్పాలనుకుని ఉంటారు, నేను ఇలా డబ్బింగ్ చెప్పాను అని చెప్పి. సో సిస్టమ్ ఇంత సీరియస్గా అయ్యిందా అని తెలియక, అంటే అవగాహన లేకుండానే అది సీరియస్గా అయిపోయింది. పాప వీళ్ళు ఇంకా అంత సీరియస్ అవ్వలేదు, అసలు అవగాహన కూడా ఉండట్లేదు. Did you ever try singing? No. There is, అంటే ప్రతి వాయిస్ యాక్టర్ ఇదివరకు ఏంటంటే ఓన్లీ సింగర్స్ వాయిస్ యాక్టర్స్ అయ్యేవాళ్ళు. ఐఎమ్ సో సారీ ఇఫ్ దిస్ కంపారిజన్ హర్ట్స్ యూ. చిన్మయికి దగ్గరలో ఉంది మీ వాయిస్. ఎవ్రీవన్ సేస్ దట్, మీరే కాదు, ఎవ్రీవన్ సేస్ దట్. ఆల్ ద ఇంజనీర్స్ ఆల్సో. సారీ మ్యామ్, నో అఫెన్స్ టు యూ చిన్మయ్ గారు, బట్ యా ఐ గెట్ అ లాట్ ఆఫ్ కంపారిజన్. కొంతమంది సునీత అని కూడా అంటారు. నో అఫెన్స్ టు బోత్ ద లెజెండ్స్, బట్ సమ్టైమ్స్ డైరెక్టర్సే అంటారు, యూ సౌండింగ్ వెరీ క్లోజ్ టు చిన్మయ్, కీప్ దట్ టోన్ గోయింగ్ అంటారు.
అది అనుకోకుండా వస్తుందండి, ప్రయత్నించట్లేదు నేను అనుకుంటాను. బట్ కానీ మీ దాంట్లో కొంచెం బేస్ ఉంది, ఆ కమాండింగ్ అయితే ఉంది. కొన్ని మీ రీల్స్ చూసాను, అందులో ఉంది. థ్యాంక్ యూ. యా, అందుకనే కొన్ని గ్రిటీ రోల్స్ కూడా చెప్పాను, నాట్ జస్ట్ సాఫ్ట్. యా, హాలీవుడ్లో ఎక్కువ గ్రిటీ రోల్స్. సింగింగ్. నో, ఐ డోంట్ వాంట్ ట్రై సింగింగ్. 90s జనరేషన్లో ఏంటంటే సునీత గారు, ఇలా సవిత గారు అందరూ కొంచెం సింగింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళే చెప్పేవాళ్ళు అనమాట. రేణుక గారు ఆల్సో యూస్ టు డబ్ లాట్. సో అంటే సింగింగ్, యాక్టింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళే డబ్బింగ్ ఆర్టిస్ట్ అయ్యేవాళ్ళు. బాగా గుర్తుండిపోయే సింగర్ డబ్ చేసిన సినిమా ఒకటి ఎస్పి శైలజ గారిది, నిన్నే పెళ్ళాడతా. సీను, నాకు అది ఎప్పటికీ గుర్తుండిపోద్ది. ఐ థింక్ ప్రియురాలు పిలిచిందిలో కూడా తబ్బుకి ఆవిడ చెప్పినట్టున్నారు. ఓకే. యా, నిన్నే పెళ్ళాడతాను. యా యా, ఆవిడే చెప్పారు. మొన్నే చూసాను, సో వాయిస్ గుర్తుపట్టేశాను. 90sలో ఎలా అంటే, ఐ వాంటెడ్ టు యాక్చువల్లీ టాక్ అబౌట్ దిస్. 90s ఎర్లీ 2000s వరకు హీరోయిన్స్ హ్యాడ్ అ వెరీ స్పెసిఫిక్ genre అనమాట. అందరూ దే వర్ అబ్సల్యూట్లీ ఫ్రెండ్లీ, హ్యాపీ గో లక్కీ, ప్రపంచం అంతా నా కాళ్ళ దగ్గర ఉంది అని ఫీల్ అయ్యే టైప్ డ్రీమీ వరల్డ్ లో ఉన్న హీరోయిన్స్ అనమాట. దే ఆల్ హ్యాడ్ హై పిచ్ టోన్స్. అంతేనా? అలా ఆల్ దోస్ హై పిచ్ టోన్స్ ఉండేవి. యా, we played around a lot with heroine characters. She says, no, మీరు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు అంకుల్ అంటుంది. ఆల్ దోస్ ప్లేఫుల్ క్యారెక్టర్స్ అప్పుడే పెట్టాము. సో వీ హ్యాడ్ వెరీ హై పిచ్ టోన్స్ అనమాట. అప్పుడు ఇప్పుడు ఏమై చేసావే తర్వాత ఎవ్రీథింగ్ బికేమ్ ఆల్ హస్కీ, బేస్. అందరూ హస్కీగా కావాలంటారు. ఎవ్రీవన్ వాంట్స్ దట్ చిన్మయి టోన్. యా, all the movies, there's no play around. అంటే లైక్ ఎలా చెప్పాలి, ప్లేయింగ్ అరౌండ్ కూడా యాక్చువల్లీ చిన్మయి గారే బాగా చేస్తారు. ఓ బేబీలో అగైన్ అలా she set a standard. She set that husky tone standard and playful tones also. She does it like nobody. ఇక్కడ మాకు ఏమైపోయిందంటే everyone ask for that హస్కీగా చెప్పండి, చిన్మయి గారిలా చెప్పండి, ఎస్పెషలీ నన్ను. ఓకే అండి అప్పుడు ఐ లూజ్ మై సెల్ఫ్. ఐ గెట్ ఇన్ టు దట్ కొంచెం ఆ జోన్ ఆఫ్ లైక్, ఓకే, am I sounding like her? Should I sound like her? అన్న కొంచెం ఆ ఏరియాలోకి, కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతాను అనమాట. సమ్ డైరెక్టర్స్ గివ్ యూ అబ్సల్యూట్ లిబర్టీ, లైక్ దే ఆర్ లైక్, యూ సౌండ్ లైక్ యూ డూ యూ అని చెప్తారు. దోస్ ఐ ఎంజాయ్. అండ్ సమ్ డైరెక్టర్స్ కమ్ విత్ సచ్ కన్విక్షన్ దట్ వీళ్ళ క్యారెక్టర్ ఇలానే ఉండాలి. దే గివ్ యూ ఎంటైర్ బ్యాక్ స్టోరీ. ఈమె ఎందుకు ఇలా మాట్లాడుతుంది అన్న స్టోరీ ఇస్తారు. బికాస్ మాకు ఆ క్యారెక్టర్లోకి వెళ్ళాలి అంటే చాలా తక్కువ టైం ఇస్తారు. దే జస్ట్ షో ద సీన్ అండ్ దే ఆర్ లైక్, దిస్ ఇస్ ఇట్ అనేస్తారు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీ ట్రై టు మ్యాచ్ ద హీరోయిన్స్ బాడీ లాంగ్వేజ్ అండ్ ఆమె ఎలా మాట్లాడుతున్నారు అన్న దాన్ని బట్టి వీ ట్రై టు గెట్ ద గ్రిప్ ఆఫ్ ఇట్. డైరెక్టర్స్ ఒక విజన్తో వచ్చినప్పుడు దే సిట్ us down, దే ఎక్స్ప్లెయిన్ ద హోల్ స్టోరీ. హూ ఇస్ షీ, వాట్ ఇస్ షీ, why is she wearing, what is she wearing, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దెన్ ఇట్ ఈస్ ఎంటైర్లీ అ డిఫరెంట్ గేమ్. దెన్ స్టెప్పింగ్ ఇన్ టు దట్ క్యారెక్టర్ ఇస్ వెరీ వెరీ ఫన్. యా, చాలా బాగుంటుంది అప్పుడు. యా, దట్ ఐ వాంటెడ్ టు టెల్. ఇప్పుడు నేను ఒక వీడియోలోనో ఇంటర్వ్యూలో చూశాను, అర్జిత్, ఇప్పుడు మీరు ఏదైతే నా గొంతుని ఇష్టపడుతున్నారో, ఇన్ని మిలియన్స్ ఆఫ్ పీపుల్ నా గొంతుని ఇష్టపడుతున్నారో, ఇదంతా నేను దీన్ని ఎంతో టార్చర్ పెడితే వచ్చిన వాయిస్. నేను ఇలా పాడిని, ఇది నా ఒరిజినల్ గొంతు కాదు, దీన్ని నేను ఇలా సాధన చేసి ఇలాంటి గొంతు తెచ్చుకున్నాను అంట. యూ టెల్ మీ, అంటే ఎలా మార్చుకోగలరు ఒకరు గొంతు, ఒక వాయిస్ని మార్చుకోగలరు అన్ని వేల సార్లు ప్రాక్టీస్ చేసి? If a certain role is demanding, you have to do it. And Arjit is like, he got into a level where he has to match every male actor he's singing for, and he became that. ఇదివరకు బాలు గారు ఏ పాటకి పాడినా it used to sound very close to that actor.
ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ ఇట్. వాళ్ళు సినిమా సీన్స్ వినుండొచ్చు, యాక్టర్ గొంతు వినుండొచ్చు, కొంచెం దగ్గరగా మ్యాచ్ చేయడానికి ట్రై చేసి ఉండొచ్చు, బట్ ఆ సరదా వేరు. ఆయన అసలు కష్టపడ్డారా పాటకి అన్నట్లు అనిపిస్తుంది. అంత కష్టాన్ని కూడా దే మేక్ ఇట్ లుక్ సో ఎఫర్ట్లెస్, బట్ ఆ ఎఫర్ట్లెస్నెస్ రావడానికి లైక్ అర్జీత్ సెడ్ చాలా సాధన అవసరం అని చెప్పి. ఇప్పుడు మిరాయిలో ఐ డిడ్ ఫర్ దట్ చైనీస్ లేడీ. Chinese lady మీరే కదా చెప్పింది. Yeah. She sounds very unlike me. ఆ బ్రోకెన్ ఇంగ్లీషే కావాలి అని చెప్పారు. అఫ్ కోర్స్ టు సౌండ్ వెరీ అలైక్ టు హర్, అలానే కావాలని చెప్పారు. విన్నాను, ఐ ట్రైడ్ మ్యాచింగ్ హర్. ఎంత మ్యాచ్ చేయగలిగాను. ఆ 9th book దెర్స్ అ వే షీ స్పీక్స్, ఆ లిప్ కొంచెం తేడాగా ఒకసారి చెప్తారా? షీ సేస్ ఆ స్క్రాప్ గాన్ని కాపాడడానికి ఆ 9th book లొకేషన్ గురించి తప్పు చెప్పావా, అలా మాట్లాడుతుంది. ఆ స్క్రాప్ గాన్ని, ఐ రోల్ మై టంగ్ లిటిల్ బిట్, ఆ స్క్రాప్ గాన్ని కాపాడడానికి 9th book గురించి నాకు అబద్ధం చెప్తావా, అలా. సో దేర్ ఆర్ సమ్ టెక్నిక్స్ యూ డూ దాట్, అండ్ మ్యాచ్ చేయగలిగితే చేస్తాము, వీ గో టిల్ దేర్. ద టఫెస్ట్ టు మ్యాచ్ ఇస్ తమన్నా's voice. అవునా, ఎందుకలాగా? She has a very husky, very gruffy tone. రాణి ముఖర్జీ యాజ్ వెల్. ఆ గ్రఫీనెస్ ఉంటుంది. ఆ గ్రఫీనెస్ న్యాచురల్ గా రాదు మనకి. వి ట్రై, కానీ తనకి చాలా బేస్ పెట్టాల్సి వస్తుంది తమన్నాకి. మీరు చెప్తుంటే ఆలోచిస్తే తమన్నా. యా, మన తెలుగు సినిమాలు అన్నిట్లో ఆవిడకి హై పిచ్ పెట్టేశారు. వెన్ ఐఎమ్ డబ్బింగ్ ఇన్ బాలీవుడ్, ఐ హావ్ డబ్డ్ ఫర్ 2 films of her, బాలీవుడ్ వి 2 projects of her. సికందర్ కా ముకద్దర్ అని నెట్ఫ్లిక్స్ లో ఒక మూవీ, అండ్ జీ కర్దా అని చెప్పి అమెజాన్లో. సో ఇట్స్ అ సిరీస్, సో ఇట్స్ హ్యూజ్. షీఈస్ ద మెయిన్ లీడ్ అండ్ ఇట్స్ హ్యూజ్, అండ్ షీఈస్ అ యంగ్ గర్ల్ హూ ఫాల్స్ ఇన్ లవ్, అండ్ దేర్ ఆర్ సో మెనీ ఇంటిమేట్ సీన్స్ as well. ఇవన్నీ మ్యాచ్ చేయాలి అంటే ఐ హ్యావ్ టు గో ఎక్స్ట్రీమ్ బేస్. ఈ వాయిస్ కంటే కూడా కొంచెం ఐ హ్యావ్ టు లోవర్ మై టోన్ అండ్ గో ఎక్స్ట్రీమ్లీ bass like this. I have to talk in that lower tone. కోపం వచ్చినప్పుడు కూడా చాలా కంట్రోల్డ్ పిచ్ తో బేస్ అండ్ హస్క్ ఉండేలాగా మాట్లాడాలన్నమాట. ఇలా ఉంటే తన ఫేస్ మీద మ్యాచ్ అయింది కొంచెం. ఇప్పుడు కొంచెం రొమాంటిక్ సీన్స్ లాంటి ఎనాక్ట్ చేయడం అంటే మేబీ అది ఈజీ. అక్కడ అందరూ ఆ కైండ్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ సెట్ చేసి ఉంటారు కాబట్టి యాక్టర్ కోఆపరేషన్, డిఓపి, డైరెక్టర్ వాళ్ళందరూ కోఆపరేషన్తో బాగా. మీకు వాళ్ళు ఎవరు ఉండరు, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే వాళ్ళు ఉండరు. వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చూస్తే మీరు ఇక్కడ ఇనాక్ట్ చేసి డబ్ చేయాలి. హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్? ఫస్ట్ టైం ఇంటిమేట్ సీన్ చేసినప్పుడు ఇట్ వాస్ వెరీ వెరీ డిఫికల్ట్, బికాస్ ఐ నో ఐఎమ్ బీయింగ్ వాచ్డ్. మాకు ఒక గ్లాస్ ఉంటుంది, అటువైపు ఇంజనీర్స్ కూర్చొని ఉంటారు. ఇంటిమేట్ సీన్ చేయాలంటే ఫస్ట్ ఐ వాజ్ లైక్ ఓకే, that was the first time, so I got all scared. A kiss sounds cheyalsi untundi. You're not kissing anybody, you have to do the kiss sound. It is very tough, but over the time adi chala oka technique undi maaku. Nen chupetanu this thing. Oh, you know it, okay. Yeah, that's it. You know it. Ante ippudu enta normal ayipindante సీనా ఓకే, ఒకసారి మొత్తం చూసేస్తాను. I know ఈ పాయింట్లో కిస్ చేస్తుంది, ఈ పాయింట్లో షీఈస్ సేయింగ్ హిస్ నేమ్, ఈ పాయింట్లో షీఈస్ సేయింగ్ కుక్కర్ కట్టేయాలాగు, ఈ సంథింగ్, సమ్ డైలాగ్. ఐ సీ ఎవ్రీథింగ్, ఐ క్యాచ్ ది సీన్ అండ్ ఒక టేక్లో మొత్తం అవగొట్టేస్తాం. సో ఆ రిథమ్ వచ్చేసింది. యు నో ఎగ్జాక్ట్లీ వాట్ అ కిస్ విల్ సౌండ్ లైక్. సో ఆ రిథమ్ వచ్చేసింది ఇప్పుడు. సో దే ఆర్ ద ఈజియెస్ట్ సీన్స్ నౌ. బట్ మీరు అంత పర్ఫెక్ట్గా చేసిన యూనో గ్లాస్ కట్టుపక్క ఎవరున్నారు, వాళ్ళు చేసే కామెంట్స్ ఏంటో మనకు తెలియదు. ఎలా చేసింది అంత పర్ఫెక్ట్ గా ఒకటే దాంట్లో కైండ్ ఆఫ్ డబుల్ మీనింగ్ కామెంట్స్ కొన్ని ఉంటాయి. డిడ్ యూ ఫేస్ దట్? నాట్ ఎగ్జాక్ట్లీ. ఓకే, ఐ విల్ టెల్ యూ. అంటే డబ్బింగ్ చేసేటప్పుడు ఐ డోంట్ నో, సెట్ బిహేవియర్ అంటారు కదా, ఒక ఎటికెట్ ఉంటుంది. లైక్ ఎవరైనా అలా అన్నారు అనుకోండి, అలా నవ్వుకుంటున్నారు అనుకోండి, మీకు వినపడకపోవచ్చు, బట్ మీకు కనిపిస్తుంది కదా దేర్ సంథింగ్ గోయింగ్ ఆన్ అని చెప్పి. అండ్ వీ హ్యావ్ స్ట్రాంగ్ ఇంట్యూషన్ యాజ్ వెల్, సంథింగ్స్ రాంగ్ అని చెప్పి మన మూడ్ కూడా పాడైపోతుంది. సెన్స్ అందరికీ ఉండదు. ఈవెన్ బీయింగ్ అన్ యాక్టర్, యాక్ట్ చేస్తున్నప్పుడు
Yeah. నువ్వు చూడక్కర్లేదు, యూ కెన్ సెన్స్ దట్. Yeah. వాళ్ళు అక్కడ కామెంట్ చేస్తూ ఉంటారు, Yeah. డైరెక్షన్ డిపార్ట్మెంట్ లెవెల్లో కామెంట్ చేస్తూ ఉంటారు. It happens, but నాతో ఎప్పుడు అవ్వలేదు. I got lucky, I guess. But yeah, they've been extremely patient because మేము ఆ మూడ్ నుంచి స్లిప్ అయితే, వాళ్ళు ఏదో అన్నారు అన్న కాన్షియస్ మూడ్లోకి వెళ్ళిపోతే డైలాగ్ డెలివరీ మీద అది ఎఫెక్ట్ అవుతుంది. అది ఎఫెక్ట్ అయితే వాళ్ళకే టైం ప్రాబ్లం అవుతుంది. స్టూడియోస్ మీకు కట్టి చెప్పకుండా సింగిల్ టేక్ లో ఇస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. అది అలా అది మన అలా అనుకుంటూ వాళ్ళకి టైం వేస్ట్ చేయకుండా మనం ప్రాపర్ గా చేస్తున్నాం మన ఫీలింగ్ లో ఉంటారు. వెరాజ్ అందరూ అలా అంత మెచ్యూర్డ్ ఉండరు, ఎక్సెప్ట్ డైరెక్టర్స్. మిగతా వాళ్ళందరూ ఐ థింక్ ఇప్పుడు ఈ జనరేషన్ చాలా మెచ్యూర్ గా ఉంది అని నేను పట్టించుకునే టైం కూడా ఎవరికి దే రన్ ఆన్ సచ్ టైట్ స్కెడ్యూల్స్, డబుల్ షిఫ్ట్స్ చేస్తున్నారు అండ్ ఆల్ ఆఫ్ దాట్. ఇక్కడ కూడా 8 hours ప్యాక్ చేసి పెట్టేస్తారు. ఇఫ్ ఇట్స్ అ వెబ్ సిరీస్ అండ్ ఇట్స్ అన్ ఈజీ రోల్, ఫాస్ట్గా అయిపోతుంది అంటే 8 hours పెట్టేస్తారు, 10 to 6 పెట్టేస్తారు. బ్రేక్ టైం, ఆ ఎపిసోడ్ అయిపోవాలి ఆ రోజు, ఇలాంటి డెడ్ లైన్స్ ఉంటాయి. సో వీ లిటరలీ కాంట్ అఫోర్డ్ అలా ఏమన్నా అంటే మూడ్ పాడైతే ఎవరిదైనా. సో దే కమ్ విత్ బెస్ట్ బిహేవియర్. అండ్ చెప్పాలి అంటే ఇంకా డబ్బింగ్ ఇంజనీర్స్ చాలా పేషెంట్గా ఉంటారు. బికాస్ ఒక్కోసారి ఏమవుతుందంటే ఒక్క పదం దగ్గర చాలా రోల్ అవుతుంది, అది ఎందుకో కూడా చెప్పలేము. మనం నార్మల్గా రోజు మాట్లాడుకునే పదాలే ఒక్కసారి ఆ డైలాగ్ ప్లేస్మెంట్ లో వింతగా ఉండొచ్చు, మనకి రాకపోవచ్చు, రోల్ అవుతూ ఉంటుంది. ఒక్కసారి రోల్ అయింది అంటే దట్ రిపీట్స్ ఎగ్జాక్ట్లీ, దట్ రిపీట్స్ అ లాట్. ఎందుకో అర్థం కాదు, పట్టుకుంటే దేయం పట్టుకుంటారు అక్కడే. ఎగ్జాక్ట్లీ. సో ఐ టెల్ దెమ్, ఐ పొలైట్లీ ఆస్క్ దెమ్, మళ్ళీ వద్దామండి, ఇది ఏంటో ఇక్కడ కూర్చుని పోయింది అని. దే సే ఓకే, దే గివ్ యూ n number of takes. Like they see with you, they sit with you patient గా, మళ్ళీ వినిపిస్తారు, మళ్ళీ చెప్తారు మైక్ లో. డైరెక్టర్స్ ఆల్సో సిట్ అండ్ దే విల్ బి లైక్, ఇది ఇలా చేద్దాం, పోనీ ఈ పదం ఇక్కడ మారుద్దాం, ఇది ఇటు మారుద్దాం, యాక్టివ్ ని పాసివ్ సెంటెన్స్ చేయటం కానీ అలా ఏమైనా చేస్తారు. డైరెక్టర్స్ ఉండి వాళ్ళు అట్లా ఫ్రీడమ్ ఇస్తే ఇట్స్ వెరీ నైస్. లిప్సింగ్ కి తగ్గట్టుగా కూర్చుంటుంది, పర్లేదు మనం ఈ డైలాగ్ని ఇలా మార్చి చెప్పేద్దాం అన్నవి వాళ్ళకే తెలుస్తాయి. అలాంటి కాల్స్ వాళ్ళే తీసుకుంటారు. సో అలా ఎవరైనా కూర్చుని చెప్తున్నప్పుడు మనకు చాలా ఈజీగా ఉంటుంది అనమాట. అటు తిప్పి ఇటు తిప్పి చెప్పేస్తే కూర్చుంటుంది, సేమ్ మీనింగ్ వస్తుంది అంటే వీ కెన్ గో ఫార్వర్డ్. ఆర్ఎల్స్ ఆ భూతం అలానే ఉంటుంది. మళ్ళీ మొత్తం అయిపోయాక దే కీప్ మార్కర్స్, మార్క్ పెట్టుకొని మళ్ళీ వస్తారు నెక్స్ట్ టైం మొత్తం సినిమా అంతా అయిపోయాక. లేదంటే ఒక చిన్న బ్రేక్ తీసుకున్న తర్వాత దే కమ్ బ్యాక్ అండ్ దే లైక్, కెన్ యూ డూ ఇట్, ఆర్ యూ ఫీలింగ్ కాన్ఫిడెంట్ నౌ అని అడుగుతారు. ఫ్రెష్ మైండ్ తోటి వస్తాం కదా, అప్పుడు ఫినిష్ అయిపోతుంది, ఒక సింగిల్ టేక్లో వచ్చేస్తుంది మళ్ళీ. సూపర్. పేరెంట్స్ ఈ ఫీల్డ్ పట్ల ఇప్పుడు వచ్చి ఆల్మోస్ట్ 10 years అయిపోయింది కాబట్టి ఇక్కడ సాధక బాధకాలన్నీ తెలిసిపోయి ఉంటాయి. సో ఎలా ఉంది వాళ్ళ ఇప్పటికీ వాళ్ళ ఒపీనియన్ ఏమన్నా? అంటే ఒపీనియన్ అయితే దే స్టిల్ కీప్ టెలింగ్, ఎందుకమ్మా ఆడపిల్లవి, మనకి ఇవన్నీ ఎందుకు అన్న ఇది ఉంది. ఇట్ కమ్స్ ఫ్రమ్ అట్మోస్ట్ కేర్ దట్ ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అని చెప్పి. బికాజ్ బట్ స్టిల్ అంటే బయట ఇప్పుడు మనం న్యూస్ ఓపెన్ చేస్తే ప్రతి ఫీల్డ్ ఈజ్ డేంజరస్ అయిపోయింది కదా. ఇప్పటికే అలా అంటున్నారా, భయపడుతున్నారా ఈ ఫీల్డ్ పట్ల? భయం ఉంది, కానీ నేను విన్నాని తెలుసు. సో సపోర్ట్ చేయడం తప్ప వాళ్ళకి పెద్ద చాయిస్ లేదనమాట. ఇప్పుడు ఇట్ హెస్ కమ్ టు దాట్ లెవెల్, దే ఎంజాయ్ ఎవ్రీథింగ్. నేను ఇంటికి వెళ్తే నేను డబ్బింగ్ చెప్పిన సినిమాలు అన్ని చూపిస్తాను, దే ఆర్ ఆల్ రెడీ అంటే కూర్చుంటారు అనమాట. ఇవాళ ఏం సినిమా చూపిస్తున్నావా అని చెప్పి దే వెయిట్ వెరీ పేషెంట్లీ, ఇవాళ ఏం చెప్పావా అని. ఐ గివ్ ఆల్ ది బ్యాక్ స్టోరీ, ఇది ఇలా చెప్పాను, ఇది ఇక్కడికి వెళ్ళి చెప్పాను, అంతా చెప్తాను. దే వెరీ క్యూరియస్, ఏం జరుగుతుంది అండ్ ఆల్ ఆఫ్ దట్. బట్ ఆ కాషన్ అయితే ఉంది, బీ కేర్ఫుల్. ఏ సమస్య వచ్చినా అంటే డోంట్ హెసిటేట్, మేమున్నాము అని. ఆర్ యు సేఫ్ హియర్? ఆర్ యు ఫీలింగ్ సేఫ్ హియర్? యా అబ్సల్యూట్లీ. అంతా బానే ఉంది కదా, ఇక్కడ ఏం ప్రాబ్లమ్స్? No problems at all. No. I am blessed with great friends and ఏదైనా సమస్య వస్తే సాల్వ్ చేసుకోగలిగే సమస్య వచ్చింది, కానీ మరీ పెద్ద సమస్యలు అయితే ఏం రాలేదు. ఇప్పుడు డెసిజన్ తీసుకోలేను అన్న సమస్యలు అయితే ఎప్పుడు రాలేదు. ఈ ఫిల్మ్ ఇండస్ట్రీకి వాళ్ళే తెలుసో ఇంట్రడ్యూస్ చేశారు నన్ను అని ఐ వుడ్ సే. బికాజ్
విజయవాడ అంటే సినిమా పిచ్చి చాలా ఎక్కువే ఉంటుంది. మీరు అన్నది, ఐ మీన్ మీరు విన్నది, మీరు చూసేది అంతా నిజం, పచ్చి నిజం. ఫ్రైడే వచ్చిందంటే సినిమా థియేటర్ల దగ్గరే ఉంటారు. మోస్ట్లీ బికాజ్ విజయవాడ వేడి తట్టుకోలేక కాసేపు ఏసీలో కూర్చుందామనేమో వెళ్తూ ఉంటాం అనమాట సినిమాలకి. యాజ్ అ చైల్డ్ ఎవ్రీ సాటర్డే మాకు హాఫ్ డే ఉండేది. అండ్ 6 o'clock మై డాడ్ యూస్ టు టేక్ మీ టు ఫిల్మ్. అనకొండ, ఈ పైరట్స్ ఆఫ్ కరేబియన్, ఇవన్నీ నేను తెలుగులోనే చూసాను. ప్రళయం పెద్దయ్యాక ఈ సినిమా నేనే డబ్బింగ్ చేస్తారా అస్సలు అనుకోలేదు. బట్ ఐమ్ హియర్ నౌ. సో ఐ థింక్ ఐమ్ పేయింగ్ బ్యాక్ ఫర్ ఆల్ ద లవ్ ఇట్ హస్ గివెన్ మీ when I was a kid. So I used to enjoy all those movies like a lot. అంటే I used to look forward, ఎప్పుడెప్పుడు సినిమాలకి వెళ్తాము, 6ంటికి ఫస్ట్ షోకి వెళ్ళిపోయేవాళ్ళు. అది మెయిన్ సోర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్స్ కదా 90s కిడ్స్ కి. అది ఎగ్జిబిషన్ అంటే నెలకో 3 నెలలకో ఒకటి వస్తుంది. బట్ రెగ్యులర్ సోర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అది టీవీ లేదా సినిమాలు. అంతే. అబ్బాయిలు అయితే క్రికెట్ ఆడుకుంటారు, అమ్మాయిలు అయితే మహా అయితే సైకిల్ తొక్కేవాళ్ళు. 3 రూపాయలు ఇచ్చి సైకిల్ రెంట్ తీసుకొని తొక్కేవాళ్ళు అంతే. దానికి మించి కామిక్ బుక్స్ మేబీ ఎంటర్టైన్మెంట్ ఉండేది. సో సినిమాలు పిచ్చి అయితే మా నాన్నే. హీ యూస్ టు షో మీ ఆల్ యాక్షన్ మూవీస్, ఆల్ జేమ్స్ బాండ్ మూవీస్ అన్నీ చూపెట్టేవాళ్ళు. ఇంటర్నేషనల్ మూవీస్, హాలీవుడ్ మూవీస్ చూడు, బాగుంటాయి, కథలు బాగుంటాయి, గ్రాఫిక్స్ బాగుంటాయి. ఆ రోజుల్లో వాళ్ళకి గ్రాఫిక్స్ అని అనేవాళ్ళు. సో హీ యూస్ టు షో మీ అ లాట్. అమ్మ చిన్నప్పటి నుంచి షీ వాజ్ ఇంటూ, అంటే సంగీతం క్లాసులకి నన్ను తోసి సింగర్. I can't sing, but I've learned music. I sing okay. పాడొచ్చు కదా, మీ గొంతులో పాట వినాలనుంది, నిజంగా వినాలనుంది. నార్మల్గా ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు సరదాగా టైం పాస్ చేయడానికి ఏదో వన్ ఆఫ్ ద క్వశ్చన్లో పాడమంటారు, బట్ మీ వాయిస్ నాకు రియల్గా వినాలనుంది. ఐ థింక్ ఆ సంగీతం క్లాసులకి తోయడం వల్లే ఆ పిచ్ పట్టుకోవడం కానీ, ఆ టోన్స్ పట్టుకోవడం కానీ ఈజీ అయింది ఇస్ వాట్ ఐ ఫీల్. సో knowingly unknowingly they helped me be in the place I am right now. So మదర్ కి తెలియకుండా ప్రిపేర్ చేశారు వాయిస్, నాన్నకు తెలియకుండా ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. ఎగ్జాక్ట్లీ. నేను అదే అంటూ ఉంటాను వందేసి ఎందుకే సినిమాలు అంటే మీరే పెంచారు పెంచారు అని చెప్పి. దెన్ దే డోంట్ హ్యావ్ ఎన్ అదర్స్. అలెక్యా, గ్రేట్ టాకింగ్ టు యూ. నేను ఎప్పుడూ ఒకటి ఫీల్ అవుతాను, నా ఒపీనియన్లో ఏంటి అంటే, గొంతు అనేది అంటే యాక్టింగ్ అనేది మనం సాధన చేస్తూ వస్తుంటే వచ్చేస్తుంది ఒక రోజుకి, రాని వాళ్ళకి కూడా. ఈవెన్ డ్యాన్స్ మూవ్స్ కూడా కొంచెం బాడీని ఎలా మూవ్ చేయొచ్చు. బట్ గాత్రం అనేది, గొంతు అనేది కొంచెం అది దేవుడు వరమేమో అనిపిస్తుంది. గొంతు దేవుడు ఇస్తేనే, దాన్ని ఎంతో కొంత దేవుడు ఇస్తేనే దాన్ని మనం సాధన చేసి ప్రాపర్ వేలో పెట్టాలి. దిస్ ఈస్ ప్యూర్లీ గాడ్ గిఫ్ట్ అనిపిస్తుంది గొంతు అనేది. సో అందుకే నాకు ఆ సింగర్స్ అన్న, డబ్బింగ్ ఆర్టిస్టులు అన్న, నేను ఒక ఆ స్ట్రక్ లో చూస్తుంటే ఎలా చేస్తారు వీళ్ళు ఎలా పుట్టారు ఇంత గిఫ్టెడ్ గా అనిపిస్తుంది. సో గ్రేట్ టాకింగ్ టు యూ. కీప్ గోయింగ్, యూర్ ఏ స్ట్రాంగ్ ఉమెన్. సో ఇక్కడ సర్వైవ్ అవుతున్నారంటే you are too, you're a strong woman too. Thank you. Keep going. Thank you so much for coming. Thank you so much for having me.